టీచర్ల మీద ఉన్న ప్రధాన ఒక 2-3 ఆరోపణలు, గవర్నమెంట్ టీచర్లకు సంబంధించినటువంటి ఆరోపణలు. ఒకటి, వాళ్ళు సమయానికి వెళ్ళరు, వెళ్ళిన తర్వాత పిల్లలతోటి పని చేయించుకోవడము, లేకపోతే పాఠాలు చెప్పకపోయినా ఏం కాదులే అనేటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణితో ఉన్నారు కాబట్టే తల్లిదండ్రులతో. ప్రైవేట్ టీచర్లు అయితే ఖచ్చితంగా భయం, నా ఉద్యోగం పోతుందో ఉంటుందో అని పొద్దున్న 8 గంటలు పోయి ఆ 4 గంటల దాకా బుద్ధిగా ఉంటారు. కానీ ఆ గవర్నమెంట్ టీచర్లకి ఇప్పుడు అది లేదు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇప్పుడు ఒకటి సార్, మనకి నా ఉద్దేశం ఏంటంటే టీచర్లు ఖచ్చితంగా సమయానికి వెళ్తారు, సమయం పాలన పాటిస్తారు. కానీ దానికి ప్రాపర్ చెక్ చేయాల్సిన వ్యవస్థ 600 పైచిలకు మండలాలని రాష్ట్రంలో. అవును. ఒక్క గెస్టెడ్ అసలు రెగ్యులర్ ఎంఈఓలు రాష్ట్ర వ్యాప్తంగా 16-17 ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంఈఓ ఒక గెస్టెడ్ హెడ్ మాస్టర్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్. నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్ అయితే నాకు స్కూల్ ఉంటుంది, నేను ఆ స్కూల్కు రెగ్యులర్ ఇచ్చాను. నాకు 10 మండలాలు ఎంఈఓ ఇచ్చారు. అవును. నేను ఎట్లా పరిపాలన చేస్తాను మీరు చెప్పు? అవును. ఎట్లా పరిపాలన చేస్తా చెప్పండి? మేమేమంటున్నామంటే ఏవైనా సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టి తాత్కాలికంగా ఒక మండల్ యూనిట్ తీసుకొని ఆ మండల్లో ఉన్న సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్ను ఎంఈఓ ఇవ్వండి. ఓకే. అంటే మండలానికి ఒక ఎంఈఓ అవుతాడు. అవును. మండలానికి ఒక ఎంఈఓ అయినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అంటే అబ్జర్వేషన్ ఉంటుంది, ఎవరు వెళ్తుండ్రు ఎవరు వెళ్తలేరని. ఇంకొకటి, మండల విద్యాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఈఓలు కేవలం టీచర్ల మీద చెక్ చేయడానికి ఉద్దేశించిన పోస్ట్ కాదు. ఓకే. ఈ పాఠశాలకు ఏం అవసరం ఉంది, మౌలిక వసతులు ఏం అవసరం ఉన్నాయి, ఓకే, ఎందరు విద్యార్థులు ఉన్నారు, మిడ్ డే మీల్స్ బాగా నడుస్తుందా లేదా, పాఠ్య పుస్తకాలు అవసరం ఉన్నాయా లేదా, యూనిఫామ్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఇవంతా ఒక రిపోర్ట్ చేయడానికి కూడా టీచర్ల అవసరం ఉంది. టీచర్ల అవసరాలు ఏమున్నాయి, పిల్లల అవసరాలు ఏమున్నాయి తెలియజేయడానికి ఆ పోస్ట్. అందరూ ఏమనుకుంటారంటే ఎంఈఓ పోస్ట్ కేవలం టీచర్ల మీద చెక్ చేయడానికి కాదు. ఇవన్నీ ఏ హెడ్ మాస్టర్ గవర్నమెంట్కు రిపోర్ట్ చేయడు కాబట్టి ఆ మండలంలో ఉన్న స్కూళ్ళ అవసరాలని, పిల్లల అవసరాలని, తల్లిదండ్రుల అభిప్రాయాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదించాలి కాబట్టి ఒక పోస్ట్, రెగ్యులర్ పోస్ట్ ఎంఈఓ ఉండాలి. రెండోది కాబట్టి ఇప్పుడు మేము మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, అదే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలేరు నియోజకవర్గంలో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారంటే ఆ మండల్ నోడల్ ఆఫీసర్ అనేది ఒకటి పోస్ట్ ఉంది, అంటే ఎఫ్ఎల్ఎన్ ద్వారా కొరకు మానిటర్ చేయడానికి ఇచ్చారు. ఆ మండల్ నోడల్ ఆఫీసర్నే ఎంఈఓ బాధ్యతలు ఇచ్చేసాడు. ఓకే. 6 మండలాలు అంటే 6 ఎంఎన్ఓలు ఉన్నారు. ఆ మండలికి ఆ నోడల్ ఆఫీసర్ ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తారు. సాంకేతికంగా కోర్టు కేసులు వీటన్నిటికి రావు. ఆ మండలంలో ఉన్న సీనియర్ హెచ్ఎంకే మండల ఎంఈఓ బాధ్యతలు ఇస్తే స్కేల్ మారదు, వేతనం మారదు, న్యాయపరమైన చిక్కు రాదు. ఎందుకంటే ఇది ప్రమోషన్ కాదు, టెంపరీగా తాత్కాలికంగా బదిలీ, అంటే బాధ్యతలు అదనపు బాధ్యతలు. హెడ్ మాస్టర్ కొంచెం పని భారం పెరుగుతుంది అంతే. హెడ్ మాస్టర్ ఇస్తాడు, హెడ్ మాస్టర్ చూసుకుంటాడు, మండలి చూసుకుంటాడు అంతే. కానీ ఒక్క హెడ్ మాస్టర్ 10 మండలాలు ఉంటే దాన్ని ఎట్లా మనం ఆ మండల ఇన్ఛార్జి మండల విద్యాధికారి నుంచి నాణ్యమైన పరిపాలనను, ప్రభావవంతమైన పరిపాలనను మనం ఊహించగలము? లేదు. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. సపోజ్ కరీంనగర్ జిల్లాలో పనిచేసే గెస్టెడ్ హెడ్ మాస్టర్ మల్టీ జోన్లో సిద్దిపేటకు వచ్చాడు. ఓకే. అక్కడున్న 10 మండలాలను సిద్దిపేట నుంచి పర్యవేక్షణ చేయాలంటుండు. ఓకే. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాక నేను ఆయన ప్లేస్లో ఆ మండలంలో సీనియర్ మోస్ట్ ఇవ్వచ్చు కదా. ఓకే. ఏదో చిన్నగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని అవి క్లియర్ చేసి ఇన్ఛార్జ్ ఇమ్మంటే దాన్ని ముట్టుకోకుండానే విద్యాశాఖ అధికారులు ఉంటే, నేను మీ ద్వారా ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించాల్సిందే, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిందే. ఇంకొక ఆరోపణ, ప్రభావవంతమైన పరిపాలన